ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే, ఆలోచించకు, వెంటనే ఈ చంటి బిడ్డను తాకు. 3 శుభవార్తలతో వచ్చాను, వద్దని వెనక్కి నెట్టకు అని చెప్పి బాబాగారు అంటున్నారండి. బాబాగారి సందేశం వినడానికన్నా ముందు ప్రతి ఒక్కరూ కూడా గురువుగారి గురించి చెప్పమని అడుగుతున్నారండి. గురూజీ శివరామరాజు గారు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి కాల్ చేయండి. 100కి 100% పరిష్కారం చూపుతారు. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడుతుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలబడకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపుతారు. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. వెంటనే గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8338555161. ఇక బాబా గారు పంపించిన సందేశం గురించి చూద్దామండి. బాబా గారు మనకి ఇక్కడ కనిపిస్తున్న చంటి బిడ్డని మనసులో తలుచుకొని తాకమని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో పసిపిల్లలకి ఉన్నంత మంచి మనసు ఎక్కడా ఉండదు. వాళ్ళకి ఉన్న కళ్ళ కపటం లేని నవ్వు చూస్తే చాలు, మనం ఎన్ని బాధల్లో ఉన్నా కూడా మర్చిపోతూ ఉంటాం. వారికి దేని మీద కూడా పెద్దగా ఆశలు అనేవి ఉండవు. చిన్న చిన్న వాటికే చాలా సంతోషిస్తారు, మనస్ఫూర్తిగా నవ్వుతారు, చాలా ఆనందంగా ఉంటారు. ఆ క్షణం ఆ ఒక్క విషయమే వారికి ఆనందాన్ని ఇస్తుంది. అంటే వారికి ఏదైనా కంటికి మంచిగా కనిపించిన బొమ్మను కొనిస్తే చాలు, చాలా ఆనందపడిపోతారు. ఆ బొమ్మతో చాలా రోజులు ఆడుకుంటారు. అది పాడైపోయిన తర్వాత కూడా వాళ్ళు పెద్దగా బాధపడరు. కానీ వయసుతో పాటు మనం పెరుగుతున్న కొద్దీ డబ్బు మీద ఆశ ఎక్కువైపోతుంది. కాబట్టి మనం మనస్ఫూర్తిగా నవ్వలేకపోతాం, మనశ్శాంతిగా ఉండలేకపోతాము. ఇప్పుడు నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావమ్మా. మనిషికి ఆశ అనేది మానవ సహజం. అది పుట్టుకతో వచ్చింది. కానీ దానిని కూడా నువ్వు జయించాలి అంటే ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకో. నువ్వు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఏది కూడా తీసుకురాలేదు. అలాగే నువ్వు ఈ భూమి నుండి వెళ్ళిపోయినప్పుడు ఏదీ తీసుకువెళ్ళవు. కేవలం ఆ వ్యక్తి చాలా మంచి మనిషి, అతను చాలా మందికి సహాయం చేశాడు, అంతటి మంచి మనిషి పోవడం చాలా బాధగా ఉంది అన్న పేరు తప్ప నువ్వు సంపాదించిన లక్షల కోట్లు కానీ, బంగారం కానీ, భూములు కానీ దేన్ని కూడా నువ్వు తీసుకెళ్ళలేవు. నువ్వు ఇన్ని రోజులు ఎంతో లగ్జరీగా ఉన్న బంగళా కూడా నీతో పాటుగా రాదు. నువ్వు ఎంత పెద్ద పెద్ద కార్లలో తిరిగినా కూడా నువ్వు నలుగురు మోసే పాడ మీదనే ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ ఒక్క విషయాన్ని కనుక నువ్వు మనసులో గుర్తుపెట్టుకున్నట్టయితే ప్రతి క్షణం కూడా నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. అలా కాకుండా నేను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను, నాకు ఇంకా ఇది సరిపోవట్లేదు, అది సాధించాలి, ఇది సాధించాలి అని చెప్పి అనుకుంటూ అలాగే ఆరాటపడుతూ ఉంటే నువ్వు ఉన్న ఏ రోజు కూడా మనశ్శాంతిగా ఉండలేకపోతావు. ఆశ ఉండడం నిజమే, సమంజసమైనదే. సాధించాలి అన్న లక్ష్యం ఉండడం కూడా చాలా మంచి విషయం. కానీ ఆ లక్ష్యంతో పాటుగా నువ్వు ఎంత ఆనందంగా ఉంటున్నావు అనేది చాలా ముఖ్యం. చిన్నపిల్లలు చూడు, పసి వయసులో వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు, ఎంత మనస్ఫూర్తిగా నవ్వుతారు. వాళ్ళు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించరు, దేని గురించి కూడా పెద్దగా పట్టించుకోరు. కాసేపు లాలనగా మనం దగ్గరికి తీసుకుంటే చాలు, అన్నీ మర్చిపోయి మళ్ళీ నవ్వుతారు. అలాంటి మనిషి తోడు నీకు జీవితంలో అవసరం. అలాగే వాళ్ళకి నీ విలువ ఎంత తెలుస్తుందో నీకు వాళ్ళ విలువ తెలియడం కూడా అంతే ముఖ్యం. నీ వాళ్ళు అని నువ్వు అనుకుంటున్నట్టుగా వాళ్ళు కూడా నా వాళ్ళు అని నిన్ను అనుకోవాలి. అలా జరగాలి అంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఏ విషయంలో అయినా నువ్వు సమాధానం చెప్పకుండా దూరం జరుగుతున్నట్టు అయితే ఆ దూరం అనేది మిమ్మల్ని దూరం చేస్తుంది. అంటే ఒకరి మీద ఒకరికి అనుమానం పెంచేలా చేస్తుంది. అలా కాకుండా ప్రతి విషయాన్ని నువ్వు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే, ప్రతి విషయాన్ని నువ్వు వారితో పంచుకోగలను, వారితో చెప్తే వారు అర్థం చేసుకుంటారన్న మనసు నీకుంటే నీకు జీవితంలో నువ్వు సాధించిన అతిపెద్ద విజయం అంటే అదే అవుతుంది. నువ్వు సాధించిన డబ్బు కానీ, బంగారం కానీ, బంగళాలు కానీ ఇవేవి
దాని ముందు చాలా చిన్న విషయాలు. బ్రహ్మదేవుడు అమృతం లాంటి జీవితం ఇస్తే మనుషులు అత్యాశకు పోయి దాన్ని విషంలా మార్చుకుంటున్నారు. అంతేకాని ఎవరి జీవితంలో కూడా మొత్తం కష్టాలు నష్టాలే రాసులేవు. దుర్మార్గపు ఆలోచనలు, కోపాలు, అతిగా ఆలోచించడం వల్ల వచ్చే కోపాన్ని, ఆగ్రహాన్ని తట్టుకోవడం అవతలి వ్యక్తుల వల్ల అవుతుందా చెప్పు? దానివల్ల మరిన్ని గొడవలు జరగడం, ఇవన్నీ కూడా రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి తప్ప తగ్గిపోవడం లేదు. దీనంతటికీ కారణం ఏంటి అంటే నీలో ఉన్న అశాంతే. ఆ అశాంతిని పోగొట్టుకోవడానికి నేను ప్రశాంతంగా ఉంటున్నాను, నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగానే వెళ్తాను, ఏది శాశ్వతం కాదు అన్న చిన్న విషయాన్ని కనుక నువ్వు మనసులో పదే పదే గుర్తు చేసుకుంటే చాలా ఆనందంగా ఉండగలుగుతావు. నేను నీకు 3 విషయాలు చెప్తాను అన్నాను కదా, అందులో ముఖ్యమైనది నీ బంధం గురించి. నీ బంధం గురించి నేను ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. నా బాధ, నేను కష్టపడే ప్రతి నిమిషం కూడా కుటుంబం కోసమే కదా, అలాంటిది ఎందుకు నన్ను కుటుంబ సభ్యులే అర్థం చేసుకోవట్లేదు అనే ఆక్రోశం నీలో ఉంది. దానికి కారణం నువ్వు వారితో సమయం గడపట్లేదు అని. కానీ ఆ సమయం ఎందుకు గడపలేకపోతున్నావు, ఎవరి కోసం కష్టపడుతున్నావు అనేది వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. ఆ బాధ్యత కూడా నీ మీదే ఉంటుంది. కర్మఫలాన్ని ఎవరూ తప్పించలేరు. తెలిసి చేసినా తెలియక చేసినా కూడా దానివల్ల కూడా కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్లు అనేవి ఉంటాయి. వాటిని దూరం చేసుకోవడానికి ముందు నువ్వు మనశ్శాంతిగా ఉంటే అన్నీ చక్కబడతాయి. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడే అవతలి వ్యక్తులకి ప్రశాంతంగా అర్థమయ్యేలా చెప్పగలుగుతావు. అంతేకాని నువ్వు కోప్పడి, వాళ్ళు కోప్పడి, ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకొని దూరం జరిగి బంధాన్ని దూరం చేసుకోవడం వల్ల ఎటువంటి లాభం ఉండదు. ఇన్ని రోజులు ఎంతో ఓపికగా ఉన్నావు కదమ్మా, ఎంతో ఓర్పుగా నా భర్త మారతాడో లేదా నా భార్య మారుతుంది, అన్ని విషయాలు తెలుసుకుంటారు, కొద్ది రోజులు గడువు ఇద్దాము అని చెప్పి అనుకుంటున్నావు కదా, అది చాలా మంచి విషయం. అలాగే ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు. నీ బంధం నిన్ను అర్థం చేసుకొని నువ్వు సంతోషంగా గడిపే రోజులు నీ ముందున్నాయి. ఇక రెండవ విషయం ఏంటి అంటే నేను నీతో పాటే ఉన్నాను. ఈ క్షణం నుండి నీ వెంటే ఉంటాను. ఎప్పుడూ కూడా నువ్వు నా మీద కోప్పడుతూ ఉంటావు కదా, నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు కదా, ఎందుకు బాబా, నిన్నే నమ్ముకున్నాను కదా, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, నువ్వు నాతో ఉంటే నన్ను ఈ కష్టాల పాల నుండి బయటపడేయొచ్చు కదా అని చెప్పి నీకు ముందుగానే చెప్పాను కదమ్మా. కర్మ ఫలితాన్ని ఎవరూ తప్పించలేరని. కానీ నేను నీతో ఉండడం వల్లే 100% నువ్వు అనుభవించాల్సిన కష్టాలు కేవలం ఒక 30% మాత్రమే అనుభవిస్తున్నావు. మిగతా 70% నేను నీతో ఉండడం వల్లే నీ దాకా రావట్లేదు. ఆ 30% కష్టాలకే నువ్వు బాబా ఏంటి నా జీవితం, ఎప్పుడు చూసినా కన్నీళ్ళు, బాధలు, కష్టాలు, నష్టాలు, ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ఉండింది లేదు, నా జీవితంలో సంతోషం అనే పదమే లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటావు. నిన్ను నమ్ముకున్నందుకు నా జీవితాన్ని ఇలా చేశాము అని చెప్పి అప్పుడప్పుడు నా మీద కోప్పడుతూ ఉంటావు. నేను నిన్ను ఎప్పుడూ వదిలేయలేదమ్మా, నేను నీతో పాటే ఉన్నాను. నీతో ఉన్నాను కాబట్టే నీ జీవితం ఇప్పుడు ఇలా ఉంది. ఇక మీదట ముందు నీ జీవితం ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు నీ వెంట ఉన్న నీ కర్మఫలం అనేది ముగిసే రోజులు వచ్చాయి. కాబట్టి ఇక నుండి నీకు అన్ని సంతోషాలు, ఆనందాలే ఉంటాయి. ఇక 3వ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు నీ బంధాన్ని దగ్గర చేసుకోవడం ఎంత ముఖ్యమో, అలాగే నేను నీ వెంట ఉన్నాను అని నమ్మడం ఎంత ముఖ్యమో, నిన్ను నువ్వు నమ్ముకోవడం అంతే ముఖ్యం. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడే ఏదైనా కానీ నువ్వు సాధించగలుగుతావు. ఒక విషయాన్ని సాధించాలి లేదా నువ్వు అనుకున్న పని జరిగిపోవాలి అంటే ముందుగా నీకు నువ్వు చెప్పుకోవాల్సిన మాట, నేను ఈ పని చేయగలను, దీన్ని నేను చేసి తీరుతాను, అంతే. కానీ దానివల్ల నేను ఇంకా ఎత్తుకి వెళ్ళాలి, వాళ్ళని మించి సాధించాలి, నా దగ్గర మాత్రమే ఎక్కువ డబ్బులు ఉండాలి, అందరూ నన్ను చూసి కుళ్ళుకోవాలి, ఇన్ని రోజులు వాళ్ళు నా పట్ల ప్రవర్తించిన తీరుకి రెట్టింపు నేను వారి పట్ల ప్రవర్తిస్తాను అనే ఆలోచన ఉంది చూడు, దానిని వెంటనే తుంచేసేయి. అలా ఆలోచించడం వల్ల మళ్ళీ నీకు కర్మఫలం వచ్చే అవకాశం ఉంది. అంటే నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా, నువ్వు పడిన బాధల వల్ల అలా అనుకున్నా సరే, నీ ఆలోచన వల్ల కూడా మంచి కర్మ, చెడు కర్మ అనేవి ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా నీకు చెడు చేసిన వారినైనా సరే నువ్వు జీవితంలో దూరం పెట్టు, కానీ వారికి చెడు కావాలని, చెడు జరగాలని చెప్పి మాత్రం అస్సలు కోరుకోకు.
ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలమ్మా, నువ్వు జీవితంలో ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నట్టే. ఒక అనుభవం వల్ల, ఒక కష్టం వల్ల నీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఎవరు నీవారు, ఎవరు నీవారు కాదు అనేది కూడా నీకు బాగా తెలుసు. కాబట్టి నీ చెడు కోరేవారిని, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్న చిన్నచూపు చూసిన వారిని, చులకనగా మాట్లాడిన వారిని దూరంగా ఉంచు, తప్పులేదు. కానీ నీకు కష్టంలో సాయంగా ఉన్న వారిని ఎప్పుడూ కూడా అస్సలు మర్చిపోకు. వారికి కష్టం అనేది అనుకునేంత లోపే నువ్వు సాయం చేయడానికి వారి ముందు ఉండు. అప్పుడే కదా నీ ఈ మానవ జన్మ సార్థకమయ్యేది. ఎప్పుడూ కూడా మనం ఈ భూమి మీద మనిషిగా పుట్టినందుకు దేన్నైనా సాధించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అలాగే మనకి ఉన్న పోయిన జన్మలో ఉన్న కర్మలు కానీ, లేదా మన పూర్వీకుల ద్వారా వచ్చిన కర్మలన్నిటినీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయేలాగా మన ప్రవర్తన ఉండాలి, మన పనులు ఉండాలి. ఈ విషయాల్ని కనుక నువ్వు గుర్తుపెట్టుకుంటే నీ జీవితం చాలా బాగుంటుందమ్మా. నువ్వు ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు నవ్వుతూ సంతోషంగా ఆనందంగా ఉంటావు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని చెప్పి కూడా కామెంట్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.